ఇక జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో నిర్ణయం. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర. ఏ క్షణమైన ప్రకటన వెలువడే అవకాశం ఉందంట. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు సమాచారం. ఆదివారం ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోగా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోద ముద్ర వేసినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు శనివారమే పార్టీ జాతీయ నాయకత్వానికి అందించారట. ఇక ఆదివారం నాడు ఎవరెవరు పేర్లు ఇగో ఈ కీర్తిరెడ్డి, దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, పద్మ. ఎవరికైనా తెలుసా వీళ్ళు? అసలు ఎవరికి తెలియదు. దీపక్ రెడ్డి లాస్ట్ టైం పోటీ చేసిండు, 5,000 వచ్చినాయి. ఈసారి 6,000 వస్తాయి. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కోసమే వీళ్ళు పర్ఫెక్ట్ గా పనిచేస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గెలవడం కోసమే బీజేపీ పనిచేస్తుంది అనడంలో ఇక్కడ ఏ మాత్రం సందేహం లేదు. 100% అదే పనిచేస్తుంది. ఎందుకంటే లేదు అంటే గట్టిగా ఫైట్ ఇచ్చేటోటి ముందే మీరు ఎలక్షన్స్ వచ్చినాయి కదా. మరి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గం దరిద్రం ఏంటంటే వీళ్ళకున్న లోపాయికార ఒప్పందంలో భాగంగా ఈయనను బలిపశువు చేస్తారు. ఈయన కూడా తెలుసు అది. మంచిగానే ఉన్నావు సార్, నువ్వు మంచిగానే ఉన్నావు. మీ పార్టీ ఏందో, మీ విధానాలు ఏందో ఆ బండి సంజయ్ దిగిపోయినా కానీ ఎవరికి అర్థమే కావట్లేదు. నికార్స్గా కొట్లాడదాం ఎవడన్నా బీజేపీ కార్యకర్త అంటే వాడిని మొత్తం గాలి తీసేసిన పరిస్థితిలో వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్రంలో అధికారంలోకిగా ఒక అడుగు దూరంలో అధికారంలోకి ఉందా అంటే అఘాతంలోకి పడిపోయింది. ఇప్పుడు మీకు ఎప్పుడు సోయ వస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇక పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టుకు కాంగ్రెస్ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలుకు యోచన. జీవో 9పై హైకోర్టు స్టే విధించడం మీద ప్రభుత్వ పరంగా నేడు పిటిషన్. నేడు ఢిల్లీకి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, అభిషేక్ సింఘ్తో భేటీ అయ్యే అవకాశం. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు పరామర్శ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పార్టీ పరంగా కాంగ్రెస్ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో టీపీసీసీ స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఇటీవల అస్వస్థతకు గురైన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గేను పరామర్శించేందుకు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఇక ఖార్గేను పరామర్శించిన అనంతరం పార్టీ పరంగా పిటిషన్ దాఖలు చేసే అంశంపై చర్చించేందుకు ప్రముఖ న్యాయవాది కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్విని మహేష్ కుమార్ గౌడ్ కలవనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం పిటిషన్ దాఖలు చేయనుంది. ఇందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే సింఘ్వి సహా ఇతర న్యాయవాదులతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తున్నామని, దీనికి సంబంధించిన అన్ని మార్గాలను అన్వేషించాలని కోరుతూ రాష్ట్రంలో కులగణన సర్వే నిర్వహించిన తర్వాతే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో జారీ చేశామని, దీనికోసం ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం, ఆ కమిషన్ అధ్యయనం, సూచనలు, సలహాలతోనే రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించిన విషయాన్ని సుప్రీంకోర్టుకు విన్నవించాలని కోరినట్లు సమాచారం. ఈ మేరకు అన్ని అంశాల్లో పొందుపరుస్తూ సోమవారం పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలిసిందట. రిజర్వేషన్ల సాధనకు బీసీ జేఏసీ రాష్ట్రంలో ఏకమైన బీసీ సంఘాలు. జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్ 18న రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. 18కి పోయింది, 14 నుంచి 18కి పోయింది, మార్చి 14 తారీఖు అనుకున్నారు. 14 తారీఖు నుంచి 18 తారీఖు పోయిన్లు. ఇక బీసీ జేఏసీ, బీసీ జాక్ జేఏసీ ఆధ్వర్యంలో ఉంటున్నాడంట. ఆర్ కృష్ణ మొదటి నుంచి బీసీల కోసం కొట్లాడతారు కాబట్టి చైర్మన్. ఇక తర్వాత మళ్ళా బీసీలు అంటే జాజుల శ్రీనివాస్ గౌడే వస్తారు కాబట్టి ఈయనకి ఇక వైస్ చైర్మన్ లాగా, వర్కింగ్ ప్రెసిడెంట్ లాగా ఇచ్చిండు. ఇక వీళ్ళందరూ ఏకమవుతున్నారు. మరి ఓవైపు తీన్మార్ మల్లన్న, ఓవైపు బీసీ సంఘాలు. ఇప్పుడు ఇదే నడుస్తుంది చర్చ. ఒకవైపు తీన్మార్ మల్లన్న, ఇంకోవైపు బీసీ సంఘాలు. మరి ఎవరిది పై చేయి వెళ్తుంది? మరి ఎందుకు తీన్మార్ మల్లన్నను కలుపుకోవట్లేదు? తీన్మార్ మల్లన్న రావట్లేదా మీకు? మరి ఏం జరుగుతుందో చూడాలి, మరి ఎటు పోతుందో చూడాలి. ఇదంతా కథ. ఒకే ఇంటి నెంబర్ 43 ఓట్లు. సామాజిక మాధ్యమాల్లో జూబ్లీహిల్స్ ఓటర్ జాబితా ఫోటోలు వైరల్. విచారణకు జిల్లా ఎన్నికల అధికారి ఆదేశం. నేటి నుంచి నామినేషన్లు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ నేడే. 21 దాకా నామినేషన్ల దాఖలకు ఛాన్స్ ఉంటుందట. 15న సునీత, 15న నవీన్ నామినేషన్లు ఉంటాయట. ఒకే ఇంట్లో 43 అంట. మరి ఎంతమంది ఉన్నారో? భర్త ఒకడేనా, భార్యలో 2-3? మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇక ఎంత పెద్దదో చూడాలి. మరి ఎవరిదో మరి పాపం అంత కష్టకాలంలో ఉన్నారు.
మోదీకి ట్రంప్ ఆహ్వానం, గాజా శాంతి సమావేశానికి రావాలని పిలుపు. ఈజిప్టు అధ్యక్షుడు ఆల్ సిసి నుంచి ఆహ్వానం. నేడు 20కి పైగా దేశాలు